దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన మాసమంతా కాచి కాపాడిన దేవునికి, గడిచిన మాసమంతా నిశ్చయముగా మనల్ని తప్పించి రక్షించి కాచి కాపాడిన దేవాది దేవునికి కోటాను కోట్ల స్తోత్రాలు. ఈ నెల దేవుని యొక్క వాక్యము గమనించినట్లయితే గనుక, యెహోవా తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. గమనించినట్లయితే కనుక ఇక్కడ దావీదు అతనితో కూడా ఉన్నటువంటి 600 మంది జనులు ఆ యొక్క ఫిలిష్తీయులతో కలిసి ఇశ్రాయేలీయుల మీద, అనగా సౌలు యొక్క జనాంగం మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫిలిష్తీయులు మిగిలిన సర్దారులు చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దావీదును యుద్ధానికి రానివద్దు, అతన్ని తిరిగి పంపించేయి అని చెప్పినప్పుడు ఆ యొక్క రాజు దావీదును అతనితో కూడా ఉన్న జనులను తిరిగి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత వారు నివసించేటటువంటి ప్రాంతము సిక్లగు. వారు ఆ యొక్క సిక్లగుకు వచ్చే సమయానికి అమాలేకీయులు ఆ సిక్లగు మీదను, ఆ చుట్టూ ఉన్న ప్రదేశాల ప్రాంతాలన్నిటి మీదను దాడి చేసి వాటిని కాల్చి అక్కడ ఉన్నటువంటి గనులు కావచ్చు, మామూలు అయినటువంటి ప్రజలందరినీ, స్త్రీలను, పిల్లలను, కుమారులను, కుమార్తెలు అందరినీ వారితో పాటు వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనధాన్యాదులంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోతారు శత్రువులు. ఈ సంభవాన్ని చూచినటువంటి దావీదు వేదనతో అక్కడున్న ప్రజలందరూ సైతము ఏడవడానికి శక్తి లేనంతగా భయంకరంగా ఏడుస్తారు. అది అప్పటి వరకు దావీదుతో ఉన్నటువంటి ఆ 600 మంది ప్రజలు ఏం చేస్తారంటే, ఇంత జరిగిన తర్వాత ఈ దావీదు వల్లే కదా ఇంత జరిగింది, వీడు ఇంకా మనకు అవసరం లేదని చెప్పేసి రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధపడతారు. ఆ వెంటనే దావీదు యాజకునికి చెప్పి ఏఫోదును తెమ్మనేసి ప్రార్థిస్తాడు, ప్రభువా, నేను గనక వారిని తరిమితే నిశ్చయముగా నేను నా వారిని దక్కించుకుంటానంటే దేవుడు చెప్తారు, తరుము నిశ్చయముగా నీ వారిని దక్కించుకుంటాను. గమనించండి ప్రేమని దేవుని జనాంగమా, ఇప్పటి వరకు శత్రువు ఏదైతే ఆటంకం చేసిందో, ఇప్పటి వరకు శత్రువు ఏ దీవెనను, ఏ ఆశీర్వాదాన్ని అయితే నీకు రానివ్వకుండా నీవు అనుభవించవలసిన దీవెనను, నీవు అనుభవించవలసిన ఆశీర్వాదాన్ని ఆటంకపరిచి శత్రువు తన స్వాధీనంలో చేసుకున్నదో దేవుడు సెలవిస్తున్న నిశ్చయముగా నీవు అంతటిని కూడా తిరిగి పొందుకుంటావో. ఈ ఆశీర్వాదాన్ని ఆటంకం చేసిన ఆశీర్వాదం, మేలు అంతటిని కూడా నీవు అనుభవించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా తరుము తప్పక నీ వారందరినీ దక్కించుకుంటావు అంటున్నాడు. ఆ మాట రీతిగా నిశ్చయముగా ఇప్పటి వరకు ఆటంకపరచబడిన ప్రతి దీవెనయు, ప్రతి ఆశీర్వాదము, ప్రతి మేలైన కార్యం అంతటిని కూడా దేవాది దేవునికి మరలా అనుగ్రహించబోతున్నాడు. దావీదు సిక్లగు అనుభవంలో ఆ యొక్క శత్రువులు దోచుకున్న ఆశీర్వాదం అంతటిని, శత్రువులు దోచుకున్నటువంటి దీవెన అంతటిని కూడా తిరిగి పొందుకున్నట్లుగా నిశ్చయముగా దేవుడు ఈ నెలలో నీకు సెలవిస్తున్నటువంటి ఇప్పటి వరకు శత్రువు దోచుకున్నటువంటి ప్రతి దీవెనను, ప్రతి ఆశీర్వాదం అంతటిని కూడా దేవాది దేవుడు నీకు నిశ్చయముగా మరలా అనుగ్రహించబోతున్నాడు అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, నువ్వు ఇప్పటి వరకు ఆ దావీదులాగా నువ్వు ఏం చేయాలంటే ఆశీర్వాదం కొరకు శత్రువుతో పోరాడాలి. శత్రువుతో పోరాడాలంటే నువ్వు ఆయుధాలు పట్టుకుని పోరాడడం కాదు, కానీ ప్రార్థన ఆయుధాన్ని పట్టుకో, వాక్యాన్ని నువ్వు పట్టుకో, సర్వాంగ కవచాన్ని ధరించుకో, శత్రువుతో పోరాడు, శత్రువుతో ప్రార్థనలో పోరాడు. నిశ్చయముగా కోల్పోయినది అంతటిని కూడా దేవుడు నీకు మరలా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ నెలలో ఈ మాటను అలాగే ప్రతి బిడ్డ జీవితంలో నెరవేరుగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటలను అయినా దయతో మీరు నెరవేర్చండి, సహాయం చేయండి, ఆదుకోనండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.